నాగర్ కర్నూలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మీరు నిస్వార్థంగా ఇక్కడికి వచ్చింది గట్టిగా చెప్పండి. సో మిత్రులారా, ఇలాంటి పరిస్థితిలో మీరందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. నాగర్ కర్నూలు కేంద్రంలో ఒక 10,000 మంది సమక్షంలో చిన్న వర్గాల ప్రజల సమూహంలో ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ ప్రజలను ఉద్దేశించి ఒక పార్లమెంట్ మెంబర్ గా నువ్వేం చేస్తావు అని మాట్లాడి ప్రవీణ్ కుమార్ ఆ చర్చలో మొత్తం మందిని ఉపయోగపడితే మేము డ్రాప్ చేసుకుంటాం. వస్తారా మీరు చర్చకి? వస్తారా? విషయ పరిజ్ఞానం లేదు. భారత పార్లమెంట్ లో ఉండేటువంటి 542 ఎలక్టెడ్ మెంబర్స్ లో ఎన్నుకోబడేటువంటి 542 మంది లోక్సభ సభ్యుల్లో ఒక రత్నంలాగా 50-60 ఏళ్లుగా చీకటిలో మగ్గినటువంటి నాగర్ కర్నూలు లాంటి వెనుకబడిన రిజర్వ్ పార్లమెంట్ నుంచి మొత్తం భారత పార్లమెంట్ ను ఆలోచింపజేసేటువంటి ఒక ఆణిముత్యం వచ్చింది ఆ పార్లమెంట్ సభ్యులు. ఆ గర్వంతులు మనం గెలిపించాలని పోరాడాలి. మనందరికీ గొప్ప గౌరవం వస్తుంది. అది ఏం ఎంపీ ఉన్నారు నాగర్ కర్నూలు ఎంపీ అని దేశంలో ఉన్నటువంటి పార్లమెంటేరియన్లు పార్టీలకు అతీతంగా వారు ఏ పార్టీలో కానీ ఎక్కువ ఉన్న సంఖ్య ఉన్న పార్టీ కానీ తక్కువ సంఖ్య ఉన్న పార్టీ కానీ కోనే ప్రవీణ్ కుమార్ గారికి అనుభవాలు ఎగరేసి చూసి కోనే కేసీఆర్ కి ఆత్మీయ తెలంగాణ ఆత్మీయ सरकार तेलंगाना